ఈ ఆర్ట్స్ పిల్లల విషయంలో ఏ ప్రదర్శన మనం చూసినామో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ చిన్నపిల్లల నుంచి వాళ్ళ గొప్పలు అందిస్తే కొంత తగ్గే ఆస్కారం ఉన్నటువంటి మనందరం దానికోసం కూర్చోాలని చెప్పి అప్లికేషన్లో తప్పకుండా ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగాలని చెప్పి కోరుతున్నా. రెండవది, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డెత్స్ అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ అన్నిటికంటే కూడా అత్యధికంగా చనిపోతున్నటువంటి రేపు యాక్సిడెంట్స్ అని చెప్పి లెక్కలు చెప్తున్న సందర్భంలో వేలాది మంది యుద్ధంలో చనిపోయే వాళ్ళకంటే అనేక రేట్లు యాక్సిడెంట్లు చనిపోతుందని చెప్తున్నారు. ఈ రోజులలో డెఫినెట్గా పిల్లలు సూచించినటువంటి అనేక సూచనలు ఏవైతున్నాయో ఇవాళ డెడ్లీ కర్వ్స్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావచ్చు, లేదా అనేక ఏవైతే మనకు అడ్డులు ఉన్నాయో వాటిని మనం పరిష్కరించకపోవడం వచ్చేటువంటి అనర్థాలు కావచ్చు, ప్రభుత్వాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు చైతన్యం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ పరం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పరం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఈ అడ్డుల్స్ అన్ని కూడా తొలగించేటువంటిది యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలో దేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ విషయంలో ఈ 10 సంవత్సరాల కాలంలో గొప్ప వేల కిలోమీటర్ల ఆ నేషనల్ హైవేస్ అయిన తర్వాత స్పీడ్ పెరిగిపోయింది, టెన్షన్ పెరిగిపోయింది, దాంతో యాక్సిడెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను తప్పకుండా చైతన్యం చేయాల్సిన అక్కడ ఉన్నది. మనం డిపార్ట్మెంట్ పరంగా మరింత కేర్ తీసుకుంటే తప్ప ఈ యాక్సిడెంట్స్ ఆపలేమనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ, మూడో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈ యాక్సిడెంట్ కేసులలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వస్తుంది. దీంట్లో ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడైనా చక్కగా పోయి యాక్సిడెంట్ అయిపోతే ఇలా హెడ్ ఇంజరీ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయిందంటే 10 లక్షలు 15 లక్షలు హాస్పిటల్లో డిపాజిట్ చేస్తే తప్ప నయం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఈ యాక్సిడెంట్లలో చిన్న కుటుంబాలు కనుక ఇన్వాల్వ్ అయితే ఆ కుటుంబాలే మొత్తం జీవితాంతం అంధకారమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఈ యాక్సిడెంట్ ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎన్ని మార్లు చెప్పుకున్నా చాలా ఎక్కువ. కాబట్టి తప్పకుండా ఇవాళ డిపార్ట్మెంట్ పరంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా మంత్రి గారికి ఎక్కడెక్కడ ఈ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ కరువుస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో, ఎందుకు అవుతున్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు స్టడీ చేసి మనం ప్రజలకు అందించాల్సిన అక్కడ ఉంది, రెక్టిఫై చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్ప నిర్వహిస్తున్నటువంటి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ చీఫ్ విప్ కౌన్సిల్ శ్రీ మహేందర్ రెడ్డి గారు మాజీ రవాణా శాఖ మంత్రిని మాట్లాడుతూ కోరుతారు. గౌరవనీయులు పెద్దలు గవర్నర్ గారికి, గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, గౌరవనీయులు ఎంపీ రాజేందర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ వాణి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి, మేడ్చల్